మరి ఈ మూవీ ప్రొడ్యూసర్స్ ఏమనలేదా? ఏంటంటే 22 నుంచి 28కి పోతుందంటే వాళ్ళకి బిజినెస్ అయిపోయింది ఇంక చాలు. ఇంకేముందిలే అని అన్నట్లా అని సైలెంట్ అయిపోయారా? లేకపోతే వాళ్ళు ఏం చేశారు? సీ ఒక విషయం మాట్లాడాలంటే స్టార్టింగ్ నుంచి దేశ బెక్కం వేణుగోపాల్ అనే క్యాండిడేట్ ఉన్నారు కదండి. యాహ్! ఆ బెక్కం వేణుగోపాల్ అనే ప్రొడ్యూసర్ ఏంటంటే ఎప్పుడు చూసి సేఫ్ సైడ్ చూసుకుంటారు. హ్మ్. నేను చాలాసార్లు చెప్పాను, యూ షుడ్ ఒక స్టేజ్ వస్తుంది, సేఫ్ నడవదు అప్పుడు, డేర్ చేయాలి. డేర్ చేయాలి. అవును. లైఫ్లో డోర్ కొడుతుంది ఒకటేసారి, హ్మ్. డేర్ చేయరా అని. ఆ డేర్ చేసేది ఆ టైంలో నువ్వు డోర్ ఓపెన్ చేయలేదు అనుకోండి, పర్మనెంట్గా నువ్వు క్లోజ్ డోర్లో కూర్చోవాలా, క్లోజ్ రూమ్లో. అంటే ఆ టైంలో డోర్ ఓపెన్ చేయకుండా అడ్డుపడ్డారనమాట. యా, హ్మ్. ఆయన ఏంటంటే వద్దు మేము సేఫ్ ఉన్నాము, హ్మ్. డబ్బులు కూడా వచ్చేసినాయి మనకి, డిస్ట్రిబ్యూటర్ డబ్బులు ఇప్పుడు కాదని ఓన్ రిలీజ్ కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టాలి. హ్మ్. సో దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. ఓకే. వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఈజ్, ఇప్పుడు 250 సెంటర్లు పెడితే నేను ఆ రోజు మాట్లాడింది ఏంటంటే మీ సినిమా వచ్చింది కూడా తెలియనప్పుడు 250 సెంటర్ సినిమా పెడితే ఓడొస్తాడని అడిగా. హా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు ఎవరికి ఇప్పుడు కూడా. నిన్న 250 సెంటర్లు రిలీజ్ అయింది, బట్ నో బడీ నోస్ ఈ సినిమా రిలీజ్ అయిందని, హ్మ్. బికాస్ దెర్ ఈజ్ నో ప్రమోషనల్ కంటెంట్ ఆల్సో. మీరు చూస్తే మీరు థియేటర్ పెట్టే స్టాండీ కూడా ఉండదు, ఎందుకంటే బికాజ్ ఓల్డ్ రిలీజ్ డేట్తో స్టాండీస్ అన్నీ ఉన్నాయి కదా. 22 అని చెప్పేసి అందరి మైండ్లలో ఒకటి ఫిక్స్ అయిపోయింది. చాలా మంది థియేటర్ దగ్గరికి వెళ్ళి వెనుకకు వచ్చేసారు. Yeah. నాకు చాలా ఫోన్స్ వచ్చినాయి, మెసేజెస్ వచ్చినాయి, వేరే జీవన్ మీ బుక్ పై షోలో చూస్తే 2-3 బూతులు కూడా తిట్టేసారు, సినిమానే లేదు రాని. సో నేనేమంటానంటే ఆ బెక్కం వేణుగోపాల్ అనే ప్రొడ్యూసర్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడున్న రిస్క్ ఫ్యాక్టర్, ఇప్పుడున్న ఇంత మంచి సినిమా జనాల ముందు పోకపోవడానికి రీజన్ అంటే పోతుంది అంటే తెలుగు. ఐ హోప్ ఈ రోజు ఈవినింగ్ నుంచి నాకు మెల్లగా మౌత్ టాక్ స్ప్రెడ్ అవుద్దని అనుకుంటున్నా, అది అవుతుంది. బట్ అంటే 99% రిస్కే ఈ సినిమా, హ్మ్. అక్కడ స్టేలో పెట్టేసి ఈ సినిమా. ఓకే. ఇప్పుడు 22 నుంచి 28కి వెళ్ళిన తర్వాత మరి ఈ మధ్యలో ఉన్న 6 డేస్ అయినా కానీ ప్రమోషన్ ఎందుకు చేసుకోలేకపోయారు? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. 22కి అయిపోయినాయి వాళ్ళ డబ్బులు, డబ్బులు అయిపోయి ఇంకేం లేవు మనీ అన్నట్టు లేవు, చేతులెత్తేసారు మనీ అనుకోవచ్చా? లేవు, ఇట్లా ఆ. లేపేసిరు ఇక. ఆ. దెర్ ఈస్ నో మనీ ఎట్ ఆల్. 8 lakhs ఉన్నాయి అంతే వాళ్ళ దగ్గర. హ్మ్. 8 lakhs మిగిలినాయి, అది కూడా 22 కోసం మిగిలించుకున్నారు వాళ్ళు, 21st 22 ఖర్చు పెడదామని. ఆ. సో 20th రోజు ఏదైతే డెసిషన్లో ఆ 8 లక్షలు మిగిలినాయి, ఆ 8 లక్షలతో ఏం చేద్దాం చెప్పండి, హ్మ్. ఆ 8 lakhs ఏం చేయగలం చెప్పండి. ఇప్పుడు బోల్డ్గా మాట్లాడాలంటే ఇక్కడ రివ్యూ రాయాలంటే కూడా డబ్బులు ఇవ్వాలా, అవునా? తెలియదా సార్ మీకు? అదేంటంటే మీరు ఫేస్ చేశారు కాబట్టి మీరు చెప్తే ఇంకా సార్ బాగుంటుంది. చాలా మంది తెలుసు సార్. హ్మ్. ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర ఎందుకు రాయదు రివ్యూ హ్మ్. చెప్పండి, స్ట్రైట్గా అడుగుతున్నాను క్వశ్చన్. రివ్యూస్ గురించి వచ్చింది కదా, యా రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం. నేను మూవీ చూసా. యా మూవీ చూసిన తర్వాత ఒక యూత్ఫుల్కి అంటే యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ అనేది కూడా అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఎలాంటి పాయింట్స్ అయితే అంటే ఎలాంటి విషయాల్లో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, సో అలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అనేది కూడా మొత్తం చేశారు. ఈవెన్ కొన్ని రివ్యూస్ చదివినప్పుడు కూడా అంతా పాజిటివ్గా ఇచ్చారు. అవును. కానీ రేటింగ్ దగ్గర అయితే మాత్రం సో 5కి అవుట్ ఆఫ్ 5కి 3 2.75 ఇచ్చినా కానీ ఫెల్ వెరీ హ్యాపీ. అవును. కానీ 2.25 కానీ 1.5 కానీ ఇట్లా ఇస్తున్నారు, ఎందుకు అనుకోవచ్చు? యాక్చువల్లీ అంటే మీరు చూసిన దానిలో లేదు కానీ నాకు అన్ని రివ్యూస్ 2.75 వచ్చినాయి, అన్నీ మ్యాక్సిమం 90% 2.75, 3.25 వచ్చింది. ఓన్లీ టూ సైడ్స్, ఒకరు తెలుగు 360 2.25 ఇచ్చారు, ఓకే. అండ్ ఇంకోటి సినీ జోష్ 2.5 ఇచ్చారు. వాళ్ళు సినిమా మీరు చూస్తే కింద చదవండి, సినీ జోష్ అంటే ఏదో రాసిండు సంథింగ్, ఏదో ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఏదో రాసిండు. ఇప్పుడు 2.25 రేటింగ్ మీరు చదివారు అనుకోండి తెలుగు 360, దేర్ ఇస్ అ నాట్ సింగిల్ లైక్ నెగటివ్ థింగ్ ఆస్పెక్ట్. సో ఐఎమ్ ఆస్కింగ్, సో నువ్వు ఎట్టిచ్చినవరు అవి 2.25 అయితే కింద తిట్టు అట్లీస్ట్ నచ్చలేదని. డైరెక్టర్ గారు ఏం బీకలేకపోయిండు, ఆర్టిస్టుల దగ్గర రాబట్టుకోలేకపోయిండు, ఎమోషన్స్ అనేది కన్వే అవ్వలేదు. సో రాయండి, మేబీ మరి చూడండి, మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మేబీ మన మాట్లాడినాక ఉంచుతారో లేదో తీస్తారో తెలియదు కదా. సో నేను అన్నా వాట్ ఈస్ దిస్ మాఫియా బ్రదర్, ఎన్ని రోజులు ఇట్లా. సో మీరు అనుకుంటున్నారు మేము సినిమాలు తీయకపోతే మీరు లేరు, మేము సినిమాలు తీయకపోతే మీరు లేరు అంటున్నా నేను. యూ గాట్ మై పాయింట్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ అనేటోడు కూడా ఉగ్రంతో ప్రూవ్ చేసుకుని వచ్చిండు ముందుకి. నేను మళ్ళీ చెప్తున్నా, రాజమౌళి అనేటోడు ఆయన గ్రేట్ ఫిలిం మేకర్, రాజమౌళి గారు నా ఇన్స్పిరేషన్. ఆయన ఒక స్టూడెంట్ నెంబర్ 1తో ఇంత దూరం వచ్చిండు. అరే కళలు కంటున్నాం బ్రదర్ మేము, ఇక్కడ మేము బిజినెస్ చేయట్లే. 7 years కష్టపడ్డా నేను, యూ గాట్ మై పాయింట్. 7 years నిద్రలేని రాత్రులు గడిపా, నాకు కొడుకులతో నేను స్పెండ్ చేయలే టైం, బట్ నీ సినిమా కోసం స్పెండ్ చేసిన. మీకు నథింగ్ అనిపించుండొచ్చు ఇదంతా. ఇప్పుడు ల్యాండింగ్ యాడ్లు ఇవ్వలేదు, ఆ యాడ్లు ఇవ్వలేదు. అరే ఏంది బ్రదర్, మీరు సినిమా రివ్యూ రాస్తున్నారా బిజినెస్ చేస్తున్నారా?
నేను ఇప్పుడు అడుగుతున్నా 2.25 మీరు చదవండి మీరు ఇప్పుడు చదివి దాని తర్వాత దాంట్లో డైరెక్టర్ గారు ఇది చేయలేకపోయిండు, డైరెక్టర్ గారు అది చేయలేకపోయిండు, సినిమా బాగాలేదు, ఎమోషన్స్ బాగాలేదు. బ్రదర్ 8 మంది కొత్త వాళ్ళతో నేను ఒక కొత్త డైరెక్టరు, దట్టు నారో మైండ్ థింకింగ్ బెక్కం వేణుగోపాల్, ఇది చేద్దామంటే చేయనియరు. ఓకే, నారో మైండెడ్ అంట. నేను స్టేట్మెంట్ ఇస్తున్నా, బోల్డ్ స్టేట్మెంట్. బికాజ్ ఈ సినిమా ఇట్లా ఈ స్టేజ్కి వచ్చిందంటే ఈజ్ మెయిన్ రీజన్. అంటే బెక్కం వేణుగోపాల్ గారు ఇంత ముందు హుషారు అనే మూవీ చేశారు కదా, యా సేమ్ ఈ కైండ్ ఆఫ్ స్టోరీ, ఎస్ యూత్ఫుల్ కి ఎంటర్టైన్ అయ్యేటట్టు కూడా. మరి అది కూడా అది సక్సెస్ అయింది. అదే అన్నాను. అది 6 years బ్యాక్, 5 years బ్యాక్. ఇప్పుడు మొత్తం మారిపోయింది. మీకు అర్థమవుతలే. ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టాగ్రామ్ అంటున్నారు, ట్విట్టర్ అంటున్నారు, ఇప్పుడు వెబ్సైట్స్ అంటున్నారు, మీడియా అంటున్నారు, ఇట్లా సెక్షన్ ఆఫ్ దాంట్లో ఎవరు ఎక్కడ పోవాలన్నా కూడా మాఫియా తయారయ్యింది. సినిమా ముందు పోవాలంటే పోవట్లేదు సినిమా. అప్పుడు ఏంటంటే మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ కంటెంట్ ఎక్కడ ప్లే అయ్యేది, యూట్యూబ్లో ప్లే అయ్యేది. మీకు సీదా ఎక్కడ పోయేటోళ్ళు మీరు కంటెంట్ చూడడానికి, యూట్యూబ్కే పోయేటోళ్ళు. అంతే. ఇప్పుడు యూట్యూబ్ లేదు, యూట్యూబ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటాడు, స్నాప్చాట్ అంటాడు, ట్విట్టర్ అంటాడు, డివైడ్ అయిపోయారు బ్రదర్, ఆడియన్స్ డివైడ్ అయిపోయారు. సో షూట్ షాట్ వీళ్ళ దగ్గర తీసుకెళ్ళాలంటే అందరిని కలుపుకొని పోవాలా. అంత సత్తా ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ గారి దగ్గర లేదు పాపం. ఓకే, బికాజ్ అంత పెద్ద ప్రొడ్యూసర్ కాదు ఆయన, మిడ్ రేంజ్ ఫిలిం చేస్తూ కొంచెం బాగా కష్టపడే ప్రొడ్యూసరే. బట్ డబ్బులు అవన్నీ లేనప్పుడు ఏం చేస్తాం, నారో మైండెడ్ అంటే వేరేలా కాదు. డబ్బులు లేనప్పుడు ఎవడైనా చాలా సేఫ్ సైడ్ గురించి ఆలోచిస్తారు. ఆ సేఫ్ సైడ్ అనేది డ్యామేజ్ చేస్తుంది సినిమాకి. ఇప్పుడు నేను కూడా చాలా ఏమంటారు మీకు ఆన్సర్స్ మంచి రివ్యూస్ వచ్చినాయి నాకు. డైరెక్టర్ అనే ఫెయిల్యూర్ కాదు, మీకు మళ్ళీ చెప్తున్నా, నా సినిమా కూడా ఫెయిల్ కాదు ఇంకా. ఈరోజు ఈవినింగ్తో నా దేశీ మ్యాజిక్ జరగాలని కోరుకుంటున్నా. ఇంతగానం చేసినా కూడా ఓ మంచి సినిమా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నిన్న ఒక 50 మంది 60 మంది టీవీలో చూస్తే ర్యాండమ్ విజిల్ కొడుతున్నారు. సినిమా ఫెయిల్యూర్ కాదు ఇది. సినిమా కూర్చుంటే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా, బోల్డ్ స్టేట్మెంట్ అది. సినిమా చూసి వచ్చినోడు ఈ సినిమా పగిలిపోయింది అనకపోతే నేను అన్నా అది చేస్తా అన్న, ఓ రిటైర్మెంట్ అనేది నేను ప్రకటిస్తాను. బట్ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా ఐఎమ్ స్టికింగ్ టు మై వర్డ్. ఇప్పుడు సినిమా ఎవరు చూసి బాగాలేదనలే, రివ్యూ కూడా చూసినోడు బాగాలేదనలే. కొంతమంది ఉన్నారు, ఒక గ్రూప్ ఉంటుంది, ఆ 10 మంది మనం ఎవరు సాటిస్ఫై చేయలేం. బట్ సినిమా హిట్ అంటే ఎట్లా అంటారు, ఒక 60% పీపుల్ నచ్చిందంటే అది బ్లాక్ బస్టర్. రేషియో అదే. ఇప్పుడు 60% చూస్తే బ్లాక్ బస్టర్. నా సినిమా 90% పీపుల్కి ఆదరించారు. మీరు చూస్తే యూఫోరియా 2 షోలు క్రియేట్ చేసిన నేను. ఇప్పుడు కూడా దేవికి వెళ్ళండి, మీరు 10 మంది మధ్యలో కూర్చోండి, ఇట్లా చూడండి. మీరు ఎవరో కాదు కదా, తెలియని వాళ్ళు కాదు కదా, తిడతాడు, అమ్మ బుద్ధులు తిడతాడు నచ్చపోతే. ఈ అమ్మ అనవసరం డబ్బులు వేస్ట్ వచ్చినామని. కానీ వాళ్ళు నిన్న మేము ర్యాండమ్ ఇట్లా పెట్టుకొని కూర్చున్నాం, విజిల్ కొడుతున్నారు ఆ సినిమా. నైట్ సెకండ్ షో థర్స్డే. సో ఎంత ఎన్ని రోజులు ఆపుతారు? ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎన్ని రోజులు ఆపుతారు? మీరు అనుకుంటున్నారు ఇది మన ఇల్లు, ఇది మన సంసారమే. టాలీవుడ్ ఈజ్ అబౌట్ మై హోమ్, మీ హోమ్ కూడా అదే. నేనేమంటున్నా అంటే మీరు నన్ను ఆపడం కాదు, నాలాంటి మేకర్స్ని ఆపడం కాదు, ఫీడింగ్ మీద బతకడం కాదు నేను అనేది. మీకు మీరే లాస్ చేసుకుంటున్నారు అంటున్నాను. మెయిన్గా ఈ విషయంలో ఇంకో విషయం అంటే ఇంకోటి కూడా మాట్లాడు. పక్క లాంగ్వేజ్ నుంచి వచ్చే మూవీస్కి కొంచెం పెద్ద పీట వేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చే ఏ చిన్న కంటెంట్కి అయినా కానీ, అంటే చిన్న ఫిలిం అయినా కానీ, ఒక మంచి మిడ్ రేంజ్ ఫిలిం అయినా కానీ, ఒక ఎంటర్టైన్ మెయిన్గా మంచి ఫిలిం అయితే దాన్ని ప్రమోట్ చేయడానికి కూడా పెద్దలు ఇష్టపడట్లేదు. అవును, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు మీ దానిలో జరిగింది కూడా అదే అనుకోవచ్చా? అవును, అదే అనుకోవచ్చు. నేను అదే అన్నా. ఇప్పుడు లవ్ టుడే నువ్వు ఎంత డేర్గా తీసుకొచ్చి రిలీజ్ చేస్తావు? సో దాంట్లో ఉన్నది ఏంటి, ఇప్పుడు దీంట్లో లేని ఏంటి చెప్పండి. లవ్ టుడే సినిమా పెట్టుకుందాం ఆడ. ఇప్పుడు నా రోటీ కప్ రొమాన్స్ సినిమా పెట్టుకుందాం. నేను చెప్తున్నా మీకు ఓపెన్గా, ఇప్పుడు 2 సినిమాలు చూసుకుంటే నా అవుట్పుట్ చాలా బెటర్, నా అవుట్పుట్ చాలా బాగుంటుంది లవ్ టుడే కంటే. అంటే నేను ఏదో మజాక్లో రజాక్ చేయలే, నేను సినిమా చాలా స్ట్రాంగ్ ఇంటెన్షన్స్తో చేసిన సినిమా. సంథింగ్ ఏదో చెప్పాలి ఆడియన్స్కి, సంథింగ్ ఈ యంగ్ జనరేషన్కి ఏదో ఒకటి సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి తీసిన సినిమా. ఇప్పుడు నేను లవ్ టుడేకి అంత గ్రాండ్గా నువ్వు తీసుకొచ్చి సినిమా రిలీజ్ చేస్తావు. రోటీ కప్ రొమాన్స్ 3 నెలల నుంచి నలుగుతుందని తెలుసు కదా, మీరు ఎందుకు రిలీజ్ చేయరు అంటున్నా, మీరు ఎందుకు నిలబడరు అంటున్నా. అంటే పక్కల సినిమాకి ఏమో మీరు ప్రౌడ్గా నిలబడతారు. ఇప్పుడు ప్రేమలు అండి ఎగ్జాంపుల్ చెప్తా, ప్రేమలు తీసుకున్నారుగా మీ సినిమా, ప్రేమలకు ఉంది అంటే దీనికి లేని అంటే చెప్పండి అంటున్నా. ఇప్పుడు నేను అంటున్నా, నేను ఇప్పుడు రివ్యూస్ కూడా చూసారు కదా మీరు, మరి ఇలాంటి ఎంకరేజ్ ఎందుకు చేయరు అంటున్నా. మీరు ముందుకు ఎందుకు రారు బ్రదర్? మీరు ఎంతసేపు మలయాళం సినిమా అంటారు, తమిళ సినిమా అంటారు, కన్నడ సినిమా అంటారు. ఇప్పుడు అదొక సినిమా అండి, మొన్న ఆయన సినిమా వచ్చింది కదా ఆయన అండి, అదే మన కాంతారా బగీరా, లేదు బగీరా కాదు, బగీరా కదా, కాంతారా బ్రదర్ ఉంటారు కదా మన ఆయన, చార్లీ లేదు చార్లీ ట్రిపుల్7 ఉంది. చాప్టర్ 1 చాప్టర్ 2 అని 2 సినిమా వచ్చాయి కదా, పార్ట్ 1 పార్ట్ 2 అని. చార్లీ హీరోతో ఒక సినిమా వచ్చింది, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేసింది యాక్చువల్లీ, సప్తసాగరాలు పార్ట్ 1 పార్ట్ బి అని. అన్న బ్రదర్ అట్లాంటి సినిమాలు తీసిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. మీకు చూసే ఓపికనే లేదు. ఇలా ఏంటంటే చెప్తా,
ఇలా ఫండా వీళ్ళ ఓపిక లేదు. వీళ్ళు ఏంటంటే అక్కడ హిట్ అయిందంటే తీసుకొచ్చి రిలీజ్ చేసుకోవడం. అర్థమైందా? దాన్ని బిజినెస్ అంటారు. ఆర్ట్ ఫామ్ గురించి మాట్లాడకండి, ఇక మీరు బిజినెస్ అనే చెప్పండి. యూఆర్ డూయింగ్ జస్ట్ బిజినెస్. ఆర్ట్ని మీరు తీయట్లేదు బయటికి అంటున్నా, మీకు అంత టైమే లేదు. ఇప్పుడు ఇదే సినిమా రోటీ కపడం అని చెప్తా, ఇప్పుడు కన్నడలో హిట్ కొట్టింది అనుకోండి, తీసి వచ్చి రిలీజ్ చేస్తారు వీళ్ళు. ఇదే తమిళనాడులోని ఈ సినిమా తీసినాడు అనుకోండి, అక్కడ మంచి స్కోప్ ఇస్తారు చిన్న సినిమాలకి, పెద్ద పీట వేస్తారు అక్కడ చిన్న సినిమాలకి. అంత పిచ్చోళ్ళు కాదు వాళ్ళు. మెయిన్గా తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? సేమ్ వాళ్ళకి అవసరమే లేదంటున్నా. వాళ్ళు ఎంతసేపు ఈ రోజు నేను బతికేసిన, ఈ రోజు ఫీడింగ్ అయిపోయింది, ఫ్రైడే రోజు ఒక సినిమా పెట్టేసిన అయిపోయింది అంటే ఎన్ని రోజులు ఫీడింగ్ మీద బతుకుతారు అంటున్నా నేను. ఇప్పుడు చూస్తే మీరు వేల మీద లెక్క పెట్టచ్చు, మన దగ్గర డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు. యూ గాట్ మై పాయింట్. వేల మీద లెక్క పెట్టచ్చు అండి. ఇప్పుడు మన సినిమాలో హీరోలు కాక దుల్కర్ గారు వచ్చి చేస్తున్నారు అంటే సినిమా హీరోస్ కూడా లేరు మన దగ్గర. సో ఎన్ని రోజులు ఇట్లానే నడుస్తుంది అంటున్నా నేను టాలెంట్ లేకుండా లేను ఇక్కడ, టాలెంట్ లేకుండా వచ్చి కూర్చొని మాట్లాడట్లే, అవి ప్రూవ్ చేసి మాట్లాడతాను. నేను ఎందుకు మాట్లాడద్దు అనుకున్నా ఎన్ని రోజులు అంటే, ఇప్పుడు విక్రమ్ అనేటోడు ఏంటో తెలియకుండా, విక్రమ్ అనేటోడు ఏం సినిమా తీయగలని తెలియకుండా నేను మాట్లాడిన అనుకోండి, గాలి మాటలు అంటారు. గాలి మీద మాట్లాడద్దు. నేను తీసినా, పెట్టినా, చేసినా, రివ్యూస్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, అందరూ మాట్లాడుకుంటున్నారు. 10 మంది థియేటర్కి వచ్చినా కూడా నవ్వుకుంటున్నారు, అరుస్తున్నారు, వెళ్తున్నారు. విక్రమ్ అంటే ప్రూవ్ చేసి ఉన్నాడు కాబట్టి అర్హత వచ్చిందని మాట్లాడుతున్నా, అర్హత లేకుండా మాట్లాడారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీరు ఏంటంటే అంత డేర్గా ఏ ఒక్క ఫిలిం మేకర్ కూడా అనరు. ఏంటంటే కేసీపీడి కానీ ఒక మీరు యూజ్ చేసిన వర్డ్ కానీ ఇట్లాంటివన్నీ ఒకటి డేరింగ్ స్టెప్ అన్నా ఉండాలి, లేకపోతే వీడికి ఎక్కువ అయిపోయిందిరా బాబు, చిప్ అనేది దొబ్బింది అనుకోవాలి, చిప్ ఎక్కువ అయిపోయింది, ఇలాంటి వర్డ్స్ అన్న యూజ్ చేసుకొని పబ్లిసిటీ స్టంట్ ఇట్లాంటి బోల్డ్ అని కూడా వచ్చే ఉంటాయి అనుకోవాలి. అదే అనుకుంటారు మాక్సిమం, అదే అనుకుంటారు. మాక్సిమం చెప్పండి. సారీ. సో మెయిన్గా అంటే ఏ ధైర్యంతో మీరు ఎవరి మాటలు విని మెయిన్గా ఆ స్టేట్మెంట్ అనేది కూడా పాస్ చేశారనుకోవచ్చు? నేను అదే చెప్తున్నానండి. నేను ఇప్పుడు విక్రమ్ అనేటోడు కాన్ఫిడెన్స్ ఏంటంటే, నాది అల్టిమేట్ ఒక సినిమా ఉంటుంది, ఫైనల్ ఒక సినిమా గోల్ ఉంటుంది నాది. అది తీస్తే నేను ఏం చేయగలను, అసలు విక్రమ్ అనేటోడు ఏంటనేది జనాలకు అనేది అసలు ఊహ అనేది మీకు ఊహ కూడా అంది మీకు సినిమా. అది చిరంజీవి గారు, చరణ్ గారి సినిమా. అది నా గోల్, అదే నా లైఫ్ అంబిషన్ ఏదైనా ఉందంటే ఆ సినిమా తీయాలనేది లైఫ్ అంబిషన్. అది కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటాయి, 3 పార్ట్స్ అవి. సో ఆ కథ రాసిన తర్వాత నా కాన్ఫిడెన్స్ ఏ లెవెల్ ఉంటుంది మీకు అర్థం చేసుకోవాలా. రోటీ కప్ రొమాన్స్ కాదు నాది, నాది ఇది జస్ట్ చిన్న అడుగు, ఫస్ట్ స్టెప్. దట్ ఈస్ అల్టిమేట్ స్టెప్. నేను అది చూసేస్తున్నా, వీళ్ళు తీసే సినిమాలకి, నేను రాసే సినిమాకి నాకు తెలుసు నేను ఏం చేయగలను అనేది. సో ఆ ధైర్యమే నన్ను నడిపిస్తుంది ఇప్పటివరకు. ఈ 24 ఇయర్స్ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ 24 ఇయర్స్లో ఇండస్ట్రీలో ఇలా జరుగుతాయి, ఇలా ఉంటాయి అని తెలియకుండా మీకేముండదు. అన్నీ తెలుసు, అన్నీ ఇన్ అండ్ అవుట్ అన్నీ తెలుసు. మరి అంటే ఏ స్టెప్కి ఆ స్టెప్ ముందే ప్రిపేర్ అయి ఉండాలి కదా. అవును. మరి ఆ ప్రిపరేషన్ అనేది ఎక్కడ లోపించింది, మీరు అక్కడ మాట తుల్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? ఇప్పుడు నేను ఒకటే అంటున్నానండి, ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ అనేవాడు చిన్న ప్రొడ్యూసర్ కాదు. మళ్ళీ మీకు చెప్పాలంటే ఆయన 14 సినిమాలు చేసిండు, చాలా హిట్లు ఇచ్చిండు సినిమాకి. అంటే సక్సెస్ఫుల్గా మిడ్ రేంజ్ ప్రొడ్యూసర్లు ఎవరు ఉన్నారంటే బెక్కం వేణుగోపాల్. అందుకే కదండి ఆయనతో సినిమా మనం కష్టపడడం నష్టమో, సరే ప్రాబ్లమ్స్ ఉండని తెలుసు అంటే, ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆయనతో సినిమా తీయాలంటే, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నరాలు దిగిపోతాయి మీకు. అవునా? అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఫైనల్గా ఒక మన స్టాప్ ఉంటుంది కదా, ఫైనల్ డెస్టినేషన్ ఉంటాం కదా, ఒక పాయింట్ ఉంటుంది, అది మాత్రం ఫ్రూట్ఫుల్ ఉంటుంది. ఆ టాక్ అదే ఆయన దగ్గర. అంటే ప్రాబ్లమ్స్ అంటే ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్? చాలా ఉంటాయి. మేకింగ్ దగ్గర కాంప్రమైజ్, అది ఇది బడ్జెట్, ఇది అది ఫ్రీడము, ప్రతి దానిలో అది చాలా ఉంటాయి. అంటే ఇన్ఫాక్ట్ ఆ క్రియేటివ్ పార్ట్లో కూడా ఈ ప్రొడ్యూసర్ వాళ్ళు ఉంటుంది, అంటే వాళ్ళ హస్తం అనేది ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగితే ఆయన స్టేట్మెంట్ చెప్తారు, ఇది నా సినిమా కాదు, ఇది విక్రమ్ సినిమానే అంటాడు. ఇంకా నేను ఏది ఆయన చెప్పింది వినలేదు, నేను నాకు నచ్చిందే చేసుకుంటూ పోయినాను. దానికోసం 3 ఫోన్లు కూడా పగలగొట్టినాను సినిమాని కాపాడుకోవడానికి. సో దిస్ ఈజ్ మై బేబీ. ఆయన చూసే సినిమా వేరు, అంటే ప్రాబ్లము ఆయనకి నాకు కాదు. ఆయన చూసేది ఒక ఏదైనా ఇద్దరి మధ్యలో ఒకటి ఉంటుంది, క్రియేటివ్ గ్యాప్ ఉంటుంది. నేను చూసే సినిమా ఒకటి ఉంటుంది, మీరు చూసే సినిమా ఒకటి ఉంటుంది. ఓకే. సో నేను చూసే సినిమా ఏంటంటే ఈ జనరేషన్ సినిమా నేను చూసేస్తున్నా. వాళ్ళు ఏంటంటే 20 years నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక టైప్లో ఆలోచిస్తారు. అర్థమేం కదండి. ప్రాబ్లం ఏంటంటే వేరేలాగా కాదు, వాళ్ళు ఒకలా తీసుకుంటారు నేను చెప్పే కథని, నేను చెప్పేది నాకు ఒకలా కనబడుతుంటుంది కథ. వాళ్ళంటే 28-25 years నుంచి ఉన్నారు కాబట్టి, అంటే ఓల్డ్ అని నేను ఒక కైండ్ ఆఫ్ ఒకటి ఉంటుంది ఫార్మాట్, ఆ ఫార్మాట్ బేస్లో ఉంటారు వాళ్ళు. నేను ఫార్మాట్కి క్రాస్లో ఉంటాను నేను, ఎందుకంటే నేను డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను లైఫ్లో. ఐ డోంట్ వాంట్ అంటే విక్రమ్ అనేటోడు అందరిలో 100 మందిలో ఒక ఫిల్మ్ మేకర్ లాగా కాకుండా
వాడికంటే ఒక బ్రాండ్ ఉంది, వాడు ఒక సినిమా చేయగలడు, కొంచెం డిఫరెంట్ హట్కే తీస్తాడు సినిమా అని కాన్సెప్ట్తో వచ్చిన నేను. ఓకే. సో అట్లా ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అన్నీ దిగమింగుకొని 7 years నుంచి శాలరీ లేకుండా కష్టపడి అప్పులు చేసుకుంటూ ఫ్యామిలీని కాపాడుకుంటూ సినిమాని కూడా కాపాడుకుంటూ ఇంత దూరం వచ్చా. బట్ నో వన్ నోస్ దట్. ఓన్లీ విక్రమ్ అంటోడు ఒక డైలాగ్ కొట్టిండు, విక్రమ్ అంటోడు ప్రీవియస్లో ఒక డైలాగ్ కొట్టిండు. అరే బ్రదర్, నేను ఆ డైలాగ్ కొట్టినది కూడా మొత్తం అన్నా చూడండి మీరు, అట్లీస్ట్ 10 seconds క్లిప్ పెట్టేసిండు వాడు. నేనేమన్నా మొత్తం చూడు, నా పెయిన్ కనబడుతుంది. నువ్వు మొత్తం చూడకుండా ఇప్పుడు నీ అమ్మ ఏం లైఫ్ రా, బాధ అనిపిస్తుందిరా అంటే ఒకటి, ఇప్పుడు నీ అమ్మనే పెట్టిరు, ఇదంతా తీసేసిరు అనుకోండి, నీ అమ్మ అన్నాడు, నీ అమ్మ అన్నాడు, నీ అమ్మ, అది బూత్ రిపీటెడ్ వేస్తావు. ఇప్పుడు నీ అమ్మ అంటాడు కానీ పక్కన నీ అమ్మ ఏం లైఫ్ రా, ఇది ఎన్ని రోజులు బాధలు, ఇది వినబడదు వాడికి. సో నేనేమంటున్నా అంటే ఇన్ని బాధలు, ఇంత కష్టాలు, 7 years నుంచి ఇంత మోసి, నా బేబీ నాకు ప్రేమని కాదు నేను చెప్పేది, ఆ బేబీ అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎంత ప్రేమగా చూస్తున్నానో వాళ్ళంతా ప్రేమగా రిసీవ్ చేసుకోరు. ఇలాంటి సినిమాకి ఎందుకు రాయి కష్టాలు అనేది క్వశ్చన్ నాకు. ఓకే. నేను పనికి మళ్ళీ సినిమా తీస్తే డన్, నేను పనికి మళ్ళీ సినిమా తీసిన కాబట్టి అనాథలాగా వదిలేసారు అనుకుందాం. అరే నేమో రివ్యూస్ వస్తే బాగున్నాయి, సినిమా చూస్తే బాగుంది, మీడియా వాళ్ళ కోసం షో వేస్తే అది ఆల్మోస్ట్ మాస్ థియేటర్లో ఎంజాయ్ చేసినట్టు చేసారు. మీరు చూసి ఉంటే మీకు తెలుసుగా ఆ రోజు ట్రిపుల్ఏలో విజిల్లు, అది మీడియాలో కొట్టడమేంది బ్రదర్ విజిల్లు, నాకు అర్థం కాలేదు, చిత్రంగా అనిపించింది నాకు. చూసేటప్పుడు మేము కూడా ఒక ప్రేక్షకుల్లానే చూస్తాం. ఎస్, దాన్ని చూస్తే కాబట్టి, అంటే అలా చూస్తాం కాబట్టి జెన్యూన్గా మేము కూడా ప్రేక్షకులకు అదే చెప్పగలం. అందుకనే ఆ రోజు అంటే అంటే ఒక ఆడియన్ చేసేసిన నేను కొత్త వాళ్ళతో, అంటే కిక్ వేరు కదా, అమ్మా భలే ఉందిరా సినిమా. ఆ రోజు ఎనర్జీ మొత్తం పోయిందంటే ఒక దెబ్బకి ఎనర్జీ మళ్ళీ తీసుకున్నాను నేను ఆ రోజు. మళ్ళీ అదే నెక్స్ట్ రోజు 22nd మార్నింగ్ మన ప్రసాద్ ఐమాక్స్లో చేసినాం. ఆ సౌండ్కి జీబ్రా రివ్యూకి వచ్చిన వాళ్ళందరూ వచ్చి డోర్ ఓపెన్ చేసి చూడడం స్టార్ట్ చేశారు, ఏం సినిమా రైదా అని. ఆ వైబ్ క్రియేట్ చేసింది. ఇవాళ ఏంటి వైబ్ ఎందుకు మీకు కనబడదంటే 200 మంది కూర్చుంటే మీకు సౌండ్ రీసౌండ్ మొత్తం ఎక్కడికి వినబడుతుంది, కానీ అంత ఏమైంది 20 మంది 30 మంది, ఎందుకంటే సినిమా రిలీజ్ తెలియదు ఎవరికి. ప్రమోషనల్ మార్కెటింగ్ ఫెయిల్యూర్ ఇదంతా. ఓకే. సో నాకు తెలిసి ఈవినింగ్ నుంచి మౌటాకు పోతే మెల్లమెల్లగా వస్తుందేమో అని హోప్ వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే నా సినిమా ఎప్పుడు నాకు ద్రోహం చేయాలి ఇప్పటి వరకు. మీ మూవీ మీద మీరు ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు, ఏంటంటే మీరు ఇంత డేరింగ్గా ఇంత బోల్డ్గా మాట్లాడుతున్నారు. మీ మూవీకి ఇలాంటి పరిస్థితి వచ్చింది, సో అదే ముందు గనక మీరు అనుకున్న డేట్స్లో రిలీజ్ ఏంటంటే ఆ వచ్చే బిజినెస్ కానీ మీకు వచ్చే పబ్లిసిటీ వైజ్ కానీ అసలు విక్రమ్ అంటే ఏంటి అనేది తెలిసేది అందరికీ అని అంటున్నారు. కానీ ఇంత మాట్లాడేటప్పుడు తర్వాత మూవీ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఇన్ని పేర్లు తీసి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తర్వాత ఏం చేస్తారు, తర్వాత ఇంకొక మూవీ రానియడానికి కూడా అని కొంతమంది కూడా భయపడుతూ ఆగిపోతూ ఉంటారు కదా. మరి మీకు కూడా అలాంటి పొజిషన్ వస్తే? ఒకటే అండి, నేను ఒకటి మళ్ళీ అదొకటి చెప్తున్నా, నేను ఎవరికి వ్యతిరేకం కాదు, మళ్ళీ అదే చెప్తున్నా. ప్రాబ్లం అని చెప్తే అది వ్యతిరేకం అనుకున్నారనుకోండి, అది మీకు వదిలేస్తాను. నేను ప్రాబ్లం చెప్తున్నా. ఇప్పుడు ఇంట్లో మదరు ఫాదరు కొడుకులు అందరూ ఉంటారు, కుటుంబం ఉంటుంది. ఇప్పుడు ఫాదర్ తప్పు చేస్తున్నా అనుకోండి, కొడుకు ఇప్పుడు వదిలి డాడీ నువ్వు చేసే తప్పు అంటే నన్ను క్వశ్చన్ చేస్తావా, నువ్వు ఇంట్లోకించి దొబ్బై అని అంటే అది నీ వ్యక్తిత్వానికి వదిలేస్తా. ఓకే. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, వీళ్ళకి వ్యతిరేకం కాదు, మీరు చేసేది కరెక్టే, మీ థియేటర్స్కి మీ ఫీడింగ్ కావాలి. ఎందుకంటే విక్రమ్ అనేటోడు సంవత్సరం ఒక సినిమా తీస్తాడు. గాట్ ఇట్. నాకు తెలుసు మీ పాయింట్, నేను ఏమంటలేను, మిమ్మల్ని నెగిటివ్ మాట్లాడతలేను ఇప్పుడు కూడా, ఐఎమ్ నాట్ నెగటివ్. నేనేమంటున్నా అంటే అది కాపాడుకుంటూ ఇది కూడా కాపాడాలంటున్నా. నాకు పని చేయండి, ఇప్పుడు ఇట్లా 4 విక్రమ్ లాంటి ఒక సినిమా వస్తున్నప్పుడు ఈ టైంకి రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పి పర్ఫెక్ట్ డేట్ ఒకటి ఇవ్వండి. నేను అడిగేది అది ఒకటే, నాకు థియేటర్లు ఇస్తలేరు, నీకు ఇది ఇస్తలేరు అని చెప్పట్లే. ఏ రోజు థియేటర్ ఇస్తారో పర్ఫెక్ట్ ఒక డేట్ చెప్పండి, 3 నెలల ముందు చెప్పండి, 3 months ముందు. దానికోసం నేను ఏం చేయాలో చెప్పండి, అర్థమే కదా. ఇప్పుడు వచ్చేటోళ్ళు అందరూ ప్రిపరేషన్ వస్తారు, సినిమా తీద్దాం అనుకోండి ముందే ప్రిపేర్ అయిపోతారు. ఓకే ఇది ఒక ఫార్మాట్ ఉంది, 3 నెలల ముందు ఇది చేయాలి, 3 నెలల ముందు మీడియాలో అందరూ సినిమా చూపించాలి, ఓకే 3 నెలల ముందు 2 కాలేజ్లకు ఎవరికో ఆడియన్స్కో ఒకటి ఇది వేయాలి, జనరల్ ఫీడ్బ్యాక్ అంటే ర్యాండమ్ మూలం కూర్చోబెట్టి ఇది చేయాలి, ఇట్లా రాసియండి. సినిమా తీయడానికి ఒక షెడ్యూల్ రాసుకుంటాం కదా, ఈ గవర్నమెంట్ మై పాయింట్. స్క్రిప్ట్ రాసేటప్పుడు రాసుకుంటాం, క్యారెక్టర్ ఎట్లా ఉండాలి, ఇప్పుడు రిలీజ్ కూడా నాకు ఒక షెడ్యూల్ ఇచ్చి నేను ఫాలో అయిపోతాను. నాకు అది అవ్వదు. నేనేం చెప్తున్నా అదే అంటున్నా, నేను అనేది మిమ్మల్ని నెగిటివ్ చేయట్లేదు, మళ్ళీ చెప్తున్నా బ్రదర్, మన ఇల్లు కూలిపోతుంది, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, బొక్కలు పడుతున్నాయి మనకి ఇంటికి, ఏదో రోజు వచ్చి వరద కొట్టుకొని వెళ్ళిపోతుంది. నేనంటే రాకముందుకి పెట్టండి అంటున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను బ్రదర్, ఏమనుకోవద్దు, ఇప్పుడు మళ్ళీ బోల్డ్ స్టేట్మెంట్ కాదు ఇది, చాలా బాధతో చెప్తున్నా. ఇప్పుడు దిల్ రాజు గారు మొన్న వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఏమన్నా దిల్ రాజు డ్రీమ్స్ అని ఒక వెబ్సైట్ పెడుతున్నాం, మీకు తెలిసి ఉండొచ్చు కదా, వెళ్ళిన రోజులు దిల్ రాజు డ్రీమ్స్ అని ఒక వెబ్సైట్ పెడుతున్నాం. అక్కడ ఆ వెబ్సైట్ ఉద్దేశం ఏంటంటే కొత్త టాలెంట్ని వెలికి తీయాలి, కొత్త స్క్రిప్ట్స్ రావాలి,
కొత్త మేకర్స్ రావాలి, మన కొత్త ఇప్పుడు అయిపోయింది ఈ తరం, ఇప్పుడు ఒకటి ఉంది, బట్ రేపు ఫ్యూచర్ కూడా మనం ముందే డిజైన్ చేయాలి అనేది గుడ్ థాట్. యా రియల్గా ఐ అప్రిషియేట్ దట్ థాట్, బట్ ద వే యు ఆర్ గోయింగ్ ఈజ్ రాంగ్. యు గాట్ మై పాయింట్. నాలాంటి కళలుగానే ఫిల్మ్ మేకర్ సినిమా తీయనేయండి, దానిలో 98 మంది చెత్త సినిమాలే తీస్తారు, నేను మళ్ళీ చెప్తున్నా, కానీ వాడు నేర్చుకోనేయండి. ఆ 95 సినిమాలు తప్పులు చేస్తే నేర్చుకుంటాడు. 5 సినిమాలు విక్రమ్ లాంటి వాడు ఏదో ఒకటి వస్తాడు, 5 సినిమాలు చేస్తాడు. దాన్ని తీసుకొని ఎట్లా రిలీజ్ చేయాలి, మన సపోర్ట్తో ఎట్లా రిలీజ్ చేయాలి దాని మీద పెడితే విక్రమ్ అంటే నిలబడతాడు. రేపు విక్రమ్ అంటే మీ దగ్గరే సినిమా చేస్తారు, ఆ హీరోలు మళ్ళీ మీకే డేట్లు ఇస్తారు, మీరే వాళ్ళ డేట్లు తీసుకుంటారు, వాళ్ళతో మళ్ళీ ఒక తరం మొదలవుతుంది. నువ్వు సినిమా నా ఒరిజినల్ సినిమా చూడకుండా ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్, ఆ 20 years